ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ చెల్లిస్తున్నాం. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారమ్మా? దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తున్నారా? ఇవి చాలా రాకడి దినాలు కదా. నిజంగా మనం పాస్టర్ గారి యొక్క మరణాన్ని చూస్తూ తట్టుకోలేకపోతున్నాం కదా. ఏం జరిగింది అనేది మనకైతే తెలియదు, కానీ ఆ దేవదేవునికి ఖచ్చితంగా తెలుసు. మరి ఆయన మంచి హతసాక్షిగా దేవుని దగ్గరికి చేర్చబడ్డారు. నిజంగా అందరూ కూడా ఇలాంటి సమయంలో దేవుని కొరకు నిలిచి ఉంటే ఎలాంటి శ్రమలు వచ్చినా తట్టుకునే శక్తిని దేవుడే ఇస్తాడు. వారి కుటుంబం ఆదరణ కోసం మనందరం ప్రార్థన చేద్దాము. ఆయన కుటుంబం ఆదరించబడాలి. ఆయన సంఘము, సేవ అందరూ కూడా ధైర్యం తెచ్చుకోవాలని మనం చేసేది ఒక్కటే, ప్రార్థన ఒక్కటే మనం చేద్దాం. అందరం ప్రార్థన చేస్తున్నాము. మనం కూడా చిన్న ప్రార్థన చేద్దాము. దేవునికే మహిమ కలుగును గాక. అందరము కూడా ఆయన చివరిలో ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17 వచనం ముందు పైనున్న 16 చివరి వచనాన్ని చదువుతున్నా అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడిన మరి మాట నెరవేరుచున్నట్లు ఇలాగూ జరిగెను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. దేవుని బిడ్డలారా, నిజంగా చక్కటి మాటలు ఇక్కడ మనం శోధన కాలంలో, ప్రార్థన కాలంలో, మన ఉపవాస కాలంలో చెప్తున్నాం. యెషయా ద్వారా పలకబడినటువంటి మాటలు ఏంటంటే, ఈ లేఖనముల ద్వారా ఇలాగూ జరిగెను. నిజమే, లేఖనాలు ఎలా చెప్తున్నాయో, ప్రభు రాకడ వచ్చే ముందు ఎలా ఉండాలో ఇవన్నీ కూడా దేవుడు మనకి స్పష్టంగా చూపిస్తున్నారు కదా. అవన్నీ కూడా మనం కనులారా చూస్తున్నాం. ఇది కేవలము దేవుని యొక్క రాకడికి మనము సిద్ధపడి ఉండాలి అని ప్రభు మనలందరినీ కూడా చక్కగా హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన ఇక్కడ అన్ని ప్రశ్నల్లో చక్కటి మాట చెప్తున్నాడు. ఏంటంటే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుతూ ప్రకటన మొదలుపెట్టాను. ఎప్పటి నుంచి అంట, ప్రవక్త ద్వారా ఏదైతే నెరవేర్పు జరుగుతుందో, ఏదైతే నెరవేర్పు జరగబోతుందో, జరుగుతున్న కార్యాలన్నీ కూడా ఆయన కళ్ళతో చూస్తూ, ఆయన కళ్ళ ముందు చూస్తూ ఆయన మనకి చెప్తున్న మాట ఏంటంటే, దేవుని రాజ్యము చాలా సమీపంగా ఉంది, ఇప్పటికైనా మీరు మారు మనసు పొంది రక్షణ పొందండి అని చెప్తున్నాడు కదా. నిజమే దేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలుగా ఉన్న మనందరము ఇంకా ఎవరైనా మారు మనసు పొందక, రక్షణ పొందక, ఇంకా ఎవరైనా మార్పు చెందక ఉన్నట్టయితే పూర్తిగా దేవుని సన్నిధిలో మనం మారి, పూర్తిగా దేవుని సన్నిధిలో మనం బాప్తీసం తీసుకుని ప్రభు కొరకు నిలబడేవారిగా దేవుడు మనలను, మన కుటుంబాన్ని తయారు చేయనుగాక. ఆమె ఇంకెవరైనా మన ఇంట్లో మార్పు లేదని ప్రార్థన చేస్తున్నావా? ప్రభు మాటకి లోబడాలి, ప్రభు చిత్తానికి లోబడాలి. దేవుని యొక్క తలంపులకు మనం లోబడినట్టయితే తప్పకుండా మనకి అవసరమైంది ఏంటంటే డబ్బులు కాదు, బలము కాదు, పేరు ప్రఖ్యాతలు కాదు. కానీ ఆయన చూడండి, ఆ పాస్టర్ గారు పగడాల ప్రవీణ్ గారు ఎంత చక్కటి పేరు సంపాదించుకున్నారు. ఎంతమంది దైవ సేవకులు ఆయన కొరకు వచ్చి పోరాడుతున్నారు. నిజంగా ఎంత అద్భుతమైంది. నిజంగా ఆ సేవకుకున్న పేరు, ఆ సేవకునికున్న మంచితనము, అందరు ఎక్కడెక్కడ పాస్టర్స్, గొప్ప గొప్ప వాళ్ళు అందరూ కూడా ఐక్యమయ్యి చక్కగా ఆయన మరణం గురించి పోరాడుతుంటే నిజంగా మాలాంటి వాళ్ళందరం మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాము. మేము అందరము కూడా ఎక్కడెక్కడ ప్రాంతాల్లో, ఊరిలో ఉన్న అందరము కళ్ళు మూసుకుని ఏడ్చుకుంటూ చేతులెత్తి ప్రభు సన్నిధిలో వారి మరణమును జ్ఞాపకం చేసుకోమని, వారి కుటుంబానికి ఆదరణ, ధైర్యమును దయచేయమని, మరి అలా ఎందుకు జరిగిందో, మరి ఎలా జరిగిందో ప్రభువా అని అందరము ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచము అంటే మన అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన తప్పకుండా దేవుడు వారి కుటుంబానికి ఆదరణగా, వారి సంఘానికి, వారి యొక్క ఆత్మీయులకు తప్పకుండా దేవుడు ఆదరణిస్తాడు. మనం కూడా అందరము సిద్ధపడి పరలోక రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలని, మనము అనేకుల కోసం దేవుడు మనకిచ్చింది ఒక్కటే ప్రేమ కదండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమన్నాం కదండి. నిజమే, దేవుని చిత్తం లేకుండా ఒక్క చీము కూడా నడవదు. ఏది ఏమైనా మన జీవితంలో
ఎంతోమంది మరణిస్తున్నారు. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు హార్ట్ అటాకులు వచ్చి కూడా చనిపోతున్నారు. మరణం అనేది ఇక మన చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. అయినా వారు దేవుని సన్నిధిలో చక్కగా హతసాక్షులుగా స్తెఫను వలె దేవుని సన్నిధికి వారు చేర్చబడ్డారు. కాబట్టి మనందరం వారి కోసం ప్రార్థన చేద్దాము. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు నాయన. ప్రవీణ్ పరిటాల గారిని జ్ఞాపకం చేసుకుని ఆ దైవ సేవకుని మీ సన్నిధిలో చేర్చుకున్నారు. మీకు స్తోత్రం. విడిచి వెళ్ళిన వారి కుటుంబీకులకు, వారి బిడ్డలకు, వారి సంఘాలకు మంచి ఆదరణ, ధైర్యం దయచేయండి ప్రభు. అనేక మంది సేవకులు పోరాడుతున్నారు తండ్రి. నిజమేంటో అబద్ధమేంటో అది మీకు మాత్రమే తెలుసు. మీరు వెల్లడి చేసి అయ్యా నా తండ్రి వారి కుటుంబానికి ఆదరణ, ధైర్యం దయచేయమని ఇప్పుడు ఉదయకాలం మాతో ఏకీభవిస్తున్న మా బిడ్డలందరి మీద నీ కృప ఉంచి తండ్రి దీవించి ఆస్వాదించమని యేసు నామమున అడుగుచున్నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మనందరినీ మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.